పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు సోమవారం ఆకివీడు ఇచ్చేశారు. ఆకివీడు తెలుగుదేశం పార్టీ 9వ వార్డు ఇన్ఛార్జి కారాడి దుర్గారావు ఆధ్వర్యంలో మత్స్యకార సంఘీయులు యువత పాల్గొని ఘన స్వాగతం పలికారు. ఆకివీడు మత్స్యకార సంఘీయులను కలిసి వారికున్న సమస్యలను మరియు కూటమి ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను కొల్లు పెద్దిరాజు వివరించారు. ఆదరణ పథకం ద్వారా మత్స్యకారులకు కావలసిన పనిముట్లు అందిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కారాడి దుర్గారావు, మోపిదేవి సత్యనారాయణ, కొల్లు శివకృష్ణ, రామణి యేసు, వల్లబోని సాయి, పొన్నాల కృష్ణ, కంచెర్ల సుజాత, మల్లాడి లక్ష్మి, బొమ్మిడి సత్యవతి, సంగాని రమణ తదితర మత్స్యకార సంఘీయులు మరియు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు కొల్లు పెద్దిరాజు. నేను ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్గా నేను వ్యవహరిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఆకివీడు మార్కెట్ మత్స్యకార సోదరులు ఉన్నారో, మత్స్యకార సోదరీమణులు ఎవరైతే ఉన్నారో, ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో వారిని తెలుసుకుండి వారి సమస్యలు తీర్చే విధంగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆదేశాల మేరకు మత్స్యకారులు ఎక్కడైతే కింద స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారో వారి సమస్యలు అడిగి తెలుసుకుండి వారి సమస్యలు పరిశీలించే దిశగా నా ప్రయత్నం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా భారీ బహిరంగ సభలు అలా పెట్టకుండా కూడా ఎక్కడైతే కింద స్థాయి మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారో, చేపల వేటలో కానీ, సాంప్రదాయ మత్స్యకారుల వేటలో కానీ, అలాగే ఈ మార్కెటింగ్లో కానీ ఏ విధమైన ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుండి తద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. మత్స్యకారు సోదరుమణులు అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇవాళ కొన్ని పథకాలు ప్రవేశపెడుతుంది. ఎందుకంటే ఏదైతే ఆదరణ పథకం, గతంలో ఆదరణ పథకం కింద మత్స్యకారులకి చాలా పథకాలు మనం ఇచ్చి ఉన్నాం, కానీ అట్లకన్నా అధికంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రవేశపెడుతుంది. ఈ ఆదరణ పథకం ద్వారా దాదాపుగా 50,000 నుంచి 3 లక్షల వరకు కూడా మత్స్యకారులకి నావలైతే, ఇంజిన్లు అయితే, వలలైతే, ఏదైనా మనకి మార్కెట్లో వ్యాపారం చేసుకోవడానికి గల లోన్లు అయితే ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో కొన్ని పథకాలు పెడుతుంది. ఆ పథకాలందరినీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా మత్స్యకార సోదరీమణులందరూ ఉపయోగించుకోండి. భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపై పిల్లలను కూడా మంచి భవిష్యత్తు బాగా చదివించి ఆర్థికంగా స్థిరపడాలని, అలాగే ఆదరణ 3 పథకం భవిష్యత్తులో ప్రవేశపెట్టబోతున్నాము. ఆ పథకాల ద్వారా మనకి చాలా పనిముట్లు ఇచ్చే ఆలోచనలో కూటమి ప్రభుత్వం శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ చాలా చిత్తశుద్ధితో ఉండి మత్స్యకారులు ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో చాలా పథకాలు పెడుతున్నారు. సోదరులు ఏదైతే మత్స్యకారు సోదరులు మా సోదరీమణులు ఉన్నారో వారందరూ కూడా వ్యాపారానికి సంబంధించి, అంటే చేపలో వ్యాపారం చేయటానికి, మార్కెట్లో వ్యాపారం చేయటానికి ఆర్థికపరమైన లోన్లు కానీ, అలాగే సాంప్రదాయ మత్స్యకారులు ఏదైతే ఉన్నారో మత్స్యకారులు వేట కొనసాగించడానికి వల్ల కానీ, నావలు కానీ, ఇంజిన్ పడవలు కానీ, అలాగే మనకి ఏ పనిముట్టు అవసరం పెడితే ఆ పనిముట్టు మీరు నాకు ఈ పనిముట్లు కావాలని మీరు చెప్తే నేను అది ఆ పథకాన్ని కూడా రిఫర్ చేసి మనకు ఆ పనిముట్లు వచ్చేలాగా మేము చూస్తాం. తప్పనిసరిగా ఏంటంటే భవిష్యత్తులో ప్రవేశపెట్టిపోయే పథకాలు ఏంటంటే దాదాపుగా ఇప్పుడు ఈ మార్కెట్లో కోల్డ్ స్టోరేజీలు లేవు. కోల్డ్ స్టోరేజీలు ఒక లాకర్ రూపంలో కోల్డ్ స్టోరేజీలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలాగే ముఖ్యంగా డ్రై ఫిష్ అంటే ఎండి చేపలు తయారు చేసే డ్రై మిషన్లో కూడా ఇవ్వాలని, అలాగే ఎక్కడైనా మార్కెట్లో చేపలంటే ప్లాట్ఫామ్లు కానీ, అలాగే మనకి చిన్న చిన్న జెట్టీలు కానీ, అలా ఇలాంటి పథకాలన్నీ కూడా ఆదరణ పథకం ద్వారా కూడా ఇంకా భవిష్యత్తులో మంచి పథకాలు ప్రవేశపెడతాం. ఇదంతా కూడా ఏదైతే మత్స్యకారు సోదరీమణులు ఉన్నారో వారందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా ఆర్థికంగా స్థిరపడి రేపు భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి మీ అండదండలు ఎల్లప్పుడూ ఉండాలని, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వం ద్వారా కానీ, తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా కానీ, ఒక చైర్మన్గా కానీ నేను ఎప్పుడు మీ ఎల్లవేళలా మీ వెనకాలండి నేను కొన్నంత అండగా మీకుండి మీ సమస్యలన్నీ తీరుస్తానని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు కారాడి దుర్గారావు, ఆకివీడు 9వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిని. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు కొల్లు పెద్దిరాజు గారు మా అగ్నికుల చేతులు అనుకోకుండా అప్పటికప్పుడు చెప్పడం వల్ల
కొంతమంది తెలియజేయలేకపోయినా సరే అనుకోకుండా యూత్ కొరలు కానీ డైలీ మార్కెట్లో వ్యాపారం చేసే వాళ్ళు కొంతమంది ఆయన ఘన స్వాగతం పలవడం జరిగింది. ఇంకా కొంతమందికి నాయకులకు తెలియజేయవలసింది తెలియజేయలేకపోయాను, అందుకే భావించొద్దు. ఏ అయితే అగ్నికుల చిత్రులే కానీ మత్స్యకారులే కానీ ఏ అయితే పథకాలు ఉన్నాయో ఈ కూటమి యొక్క ప్రభుత్వం ద్వారా ఈ మండల ప్రెసిడెంట్ గారు అయినటువంటి మోటేల్ ప్రసాద్ గారికి ద్వారా అలాగే మన ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేటివ్ చేసి మా యొక్క హక్కుల్ని సాధించుకుంటామని చెప్పేసి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మా చైర్మన్ గారికి వినతి పత్రం ద్వారా అందజేసాం. దయచేసి ఎవరిని పిలవలేదని అందుగా భావించద్దు. థ్యాంక్స్.